చాలా మంది ప్రెగ్నెంట్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే నార్మల్ డెలివరీ ఎలా అవ్వాలి, అది అవ్వాలంటే ఏమేం టిప్స్ పాటించాలి అని అడుగుతుంటారు. బేసిక్గా నార్మల్ డెలివరీ అంటే ఇనీషియల్గా ఫస్ట్ విజిట్లోనే మీరు మేము నార్మలే అవుతామా, సెక్షన్ అవుతుందా అని చెప్పి అడగకూడదు ఎప్పుడు ఏ గైనకాలజిస్ట్ని కూడా. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా పేషెంట్కి బాగా జరగాలి అనే కోరుకుంటారు. సో ఫస్ట్ విజిట్లోనే మేము చెప్పలేము. ఎందుకంటే చిన్నగా మీరు ప్రోగ్రెస్ అవుతుంటే మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ మీరు 36 వీక్స్ అట్లా దాటిన తర్వాత మీ పెల్విస్ని అసెస్ చేసి చెప్పగలుగుతాం మేము. పెల్విస్ బాగుండాలి ఫస్ట్ థింగ్. బేసిక్గా ఉమ్మనీరు మంచిగా ఉండాలి. ఏది ఉమ్మనీరు తక్కువ ఉండడం కానీ అట్లా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా కొంచెం కష్టము. అండ్ అన్ని ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే. అండ్ మోర్ ఓవర్ చాలా మంది మదర్స్, గ్రాండ్ మదర్స్ బాగా ప్యాంపర్ చేసేసి వాళ్ళు ఏమంటారు, బెడ్ రెస్ట్ ఇస్తున్నాము, బెడ్ రెస్ట్ ఇస్తున్నాం. బెడ్ రెస్ట్ మేము చెప్తాం మీకు ఎప్పుడు ఇవ్వాలో. మీకు మీరు పేషెంట్కి బెడ్ రెస్ట్ ఇవ్వకండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, మాయ కిందకు ఉండటం కానీ అట్లా ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మేమే సజెస్ట్ చేస్తాం బెడ్ రెస్ట్ ఇవ్వండి మీరు పేషెంట్కి అని. అంతేగాని ఫస్ట్ నుంచి యాక్టివ్గా ఉండాలి మదర్. డెఫినెట్గా మదర్ ఎంత యాక్టివ్గా ఉంటే నార్మల్ డెలివరీకి అంత హెల్ప్ అవుతుంది. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా మేము చెప్తూ ఉంటాం, ఆ ఎక్సర్సైజెస్ కూడా మీరు పాటించాలి. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పినట్టు కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి, అవన్నీ ఫేవర్ అవుతేనే నార్మల్ డెలివరీకి మనకి హెల్ప్ అవుతుంది. సో నార్మల్ డెలివరీ గురించి మీరు ఫస్ట్ విజిట్ నుంచే భయపడకండి. అల్టిమేట్లీ హెల్దీ మదర్ అండ్ బేబీ ఈజ్ ఇంపార్టెంట్.